కారులో కాసేపు కూర్చుని ఎదురుగా ఉన్న కిళ్ళి షాపులో కొత్త వారపత్రిక కనిపిస్తే వెళ్లి తెచ్చుకుంది మాలిని. అరగంట గడిచాక నుదుట చెమట రుమాలతో సున్నితంగా ఒత్తుకుంటూ కారు వద్దకొచ్చాడు రాజశేఖర్. అతని వెనక హోటల్ మేనేజర్. మిస్ మధుమాలిని, ఈ హోటల్ పేరున 2000కు చెక్ రాసి క్రాస్ చేయండి, బయట నిలబడే చెప్పాడు శేఖర్. ఆమె చెక్ రాసి మేనేజర్ చేతిలో పెడితే అతడు భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. చెక్కులు త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్లాలి అని నవ్వుతూ ఆ చెక్కు తీసుకుని పరిశీలించాడు శేఖర్. అంతా చాదస్తం అనుకుంది మాలిని. శేఖర్ ముఖం గంభీరంగా మారిపోయింది. మిస్ మధుమాలిని, దీని ముందుది ఇంకొక చెక్కు ఉండాలి, దాన్ని వదిలేశారేం? లేదు సార్, ఇదేం మొదటిది. నో, దీని ముందు ఇంకో చెక్కు ఉండాలి అన్నాడు దృఢంగా. మాలిని గాబరాగా కారులోంచి బయటకొచ్చి అతనికి చెక్ బుక్ ఇచ్చింది. వాటి నెంబరు, కౌంటర్ ఫాయిల్ నెంబర్లు పరిశీలిస్తూ సాలోచనగా ఎదురుగా ఉన్న సిటీ బస్టాప్ వైపు చూశాడు. అతని బ్రుకుటి ముడిపడింది. ఏదో అనుమానం ఘనీభవించినట్లు అతని ముఖం మరింత గంభీరంగా మారింది. పెద్ద అంగలు వేస్తూ శేఖర్ హోటల్ వైపు నడిచాడు. అతని వేగాన్ని అందుకోలేక పరుగులాంటి నడకతో అతన్ని అనుసరించారు మేనేజర్ మాలిని. ఫోన్ చేయాలి అన్నాడు శేఖర్ నడుస్తూనే. రిసెప్షన్ వద్ద చాలామంది ఉంటారు, అక్కడి నుండి ఫోన్ చేస్తే అనవసర ప్రచారం, అందుకని వాళ్ళని తన ప్రత్యేక గదికి తీసుకువెళ్లాడు మేనేజర్. గదిలోకొచ్చాక మేనేజర్కి చెక్ ఇచ్చేసి సాలోచనగా చూశాడు. అర్థం చేసుకున్న మేనేజర్ ఆ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. పొరపాటున ఒక చెక్కు చేయి మారిందని, ఎవరైనా ఆ చెక్కు మార్చుకోవడానికి వస్తే వాళ్ళని ఆపు చేయవలసిందని బ్యాంకు మేనేజర్కి ఫోన్ చేసి చెక్ నెంబర్ చెప్పాడు శేఖర్. తర్వాత ఇన్స్పెక్టర్ వెంకట్రామయ్యకు చెప్పి బ్యాంకుకి వెళ్లమన్నాడు. ఆ తర్వాత ఆఫీసు దర్వాన్కు ఫోన్ చేసి ఈరోజు ఆఫీస్కి లేటుగా వచ్చిన వారి పేర్లని టైంతో సహా పుస్తకంలో నోట్ చేయమని చెప్పాడు. నీ వాచీలో టైం ఎంత అయిందో కరెక్ట్గా చెప్పు. 10:30 సార్. ఆ టైం తప్పు, కరెక్ట్ టైము 10:35. నీ వాచి సరిదిద్దుకో. ఫోన్ పెట్టేశాడు శేఖర్. ఇదంతా అర్థంలేని హంగామాలా కనిపించింది మాలినికి. చెక్కులన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయని, ఏదీ పోలేదని ఆమె నమ్మకం. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు సార్ అంది. చర్రున ఆమె వైపు తిరిగాడు. చురుకుగా చూసి కరుకుగా అన్నాడు. చెక్కు మీరే దాచేశారా? నేనా? దిగ్భ్రాంతిగా అంది. అవును, మీరే. అనుమానించడానికి చాలినంత ఆధారం ఉంది. చెక్కు ఎవరైనా దొంగలిస్తే ఏం చేస్తారు అని మీరు అడిగారు. అంటే అప్పుడే మీలో దొంగబుద్ధి ప్రవేశించిందన్నమాట. పైగా ఈ నెల జీతం పోగొట్టుకున్నారు మీరు. అదీగాక చెక్ బుక్ మీ వద్దనే ఉంది. నాకంటే ముందుగా మీరు కారు దగ్గరకు వచ్చారు. దొంగలించడానికి మీకే అవకాశం ఎక్కువగా ఉంది. అతని ఒక్కొక్క మాట ఒక్కో సోలంలా ఆమె గుండెలోకి దూసుకుపోయింది. గొంతు తడారిపోగా సన్నగా గుండెల్లో వణుకు ప్రారంభమైంది. రుమాలతో చెమటద్దుకుంది. ఆమె అవస్థ చూస్తే జాలి కలిగింది కాబోలు. చెక్కు మీరు తీయలేదని నాకు తెలుసు, డోంట్ వర్రీ అని నవ్వేశాడు. అంతలోనే గంభీరంగా మారిపోయి, మీరు పత్రిక కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు చెక్ బుక్ మీ వద్దనే ఉందా? కారులో వదిలేశారా? మీరు కారులో కూర్చున్నప్పుడు ఎవరైనా మీ వద్దకొచ్చారా అని అడిగాడు. ఏదో చెప్పబోయి మెదలకుండా ఊరుకుంది మాలిని. నేను ఫూల్ని కాదు మిస్ మధుమాలిని. మీ స్నేహితులిద్దరూ సుమారుగా ఇదే సమయంలో ఈ సెంటర్లో సిటీ బస్ ఎక్కుతారని నాకు తెలుసు. మీరు కారులో ఉండడం చూసి వాళ్ళు మీ వద్దకొచ్చుంటారు. అంతవరకు మృదువుగా చెప్పి తర్వాత సంధించి విడిచిన బాణంలా మీరంతా తోడు దొంగలు అన్నాడు పంటి బిగువున. కొరడా చెళ్ళుమనటైంది మాలినికి. ఇంకెవరైనా ఇలాంటి నేరారోపణ చేస్తే వారిని చీల్చి ఎండేసేది మాలిని. కానీ ఇప్పుడు మాత్రం దీనంగా అంది. నిజం సార్, నేను తీలేదు, వాళ్ళు తీలేదు. మీరే కంగారు పడి చెక్కు పోయిందనుకుంటున్నారు. అందర్నీ అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు అంది. ఆమెకు కన్నీళ్లు తిరిగాయి. నిటారుగా నిలబడి సూటిగా ఆమె కళ్లలోకి చూశాడు శేఖర్. మీ స్నేహితుల నిజాయితీ పట్ల మీకు నమ్మకం ఉండడం మంచిదే, కానీ మీరు నా జ్ఞాపక శక్తిని శంకిస్తున్నారు. మీ బ్యాగులో మీ ఇంటి తాళం చెవి ఉంది. దానిమీద ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ మీరు చెప్పగలరా? సూటిగా అడిగాడు. తాళం చెవి మీద నెంబర్ ఉన్నమాట నిజమే, కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకోలేదు మాలిని. నేను చెబుతున్నాను, తాళం చెవి తీసి చూడండి. అవునో కాదో చెప్పండి. ఆ నెంబర్ 52434. దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయింది మాలిని. అవునా కాదా? నవ్వుతూ అడిగాడు శేఖర్. మీరెప్పుడు చూశారు? ఎలా గుర్తుపెట్టుకున్నారు? ఆశ్చర్యంగా అడిగింది మాలిని. నా ప్రశ్నకు అది కాదు సమాధానం. ఎంత పెద్ద నెంబరైనా ఒకసారి చూస్తే చాలు, నాకు జ్ఞాపకం ఉంటుంది. అందుకే చెబుతున్నా. ఒక చెక్కు పోయింది. ఎవరు తీశారో కూడా నేను ఊహించగలను. కానీ ఆ పని పోలీసులకే వదిలేస్తున్నాను. అంతలో ఫోన్ మోగింది. బ్యాంక్ మేనేజర్ చెబుతున్నాడు. ఆ చెక్కు తీసుకుని ఇప్పుడే ఎవరో వచ్చారట. కానీ ఆ చెక్కు మీరే ఇచ్చారని చెబుతున్నాడు.
ఇదిగో ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. 10 నిమిషాల తర్వాత వెంకట్రామయ్య ఫోన్ చేశాడు. చెక్కు తెచ్చినవాడు చిరంజీవి, ఇచ్చినవాడు రాజేశ్వరరావట. చెక్కు మీద మీ పేరుంది, వెనక సంతకం ఫోర్జరీ. 5,000 కాజేసి ఆ నేరం మీ మీద మోపడానికి కుట్రలా కనిపిస్తోంది. మీరు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం. కైలాష్ చంద్రతో సంప్రదించడానికి 10 నిమిషాల వ్యవధి అడిగాడు శేఖర్. తర్వాత కైలాష్కు ఫోన్లో విషయమంతా వివరించాడు. చూడు రాజు, అతడు ఒకసారి ఆఫీస్ డబ్బు కాజేస్తే ప్రథమ తప్పిదంగా క్షమించమని నువ్వే అతన్ని వెనకేసుకొచ్చావు. తప్పు తెలుసుకుని దారికొస్తాడని ఆశించి అప్పుడు విడిచిపెట్టాం. ఇప్పుడేమైంది? నేను తప్పులు చేస్తూనే ఉంటాను, మీరు క్షమిస్తూనే ఉండండి అనుకునే మనిషి నాకు పనికిరాడు. మంచితనాన్ని చేతగాంతనంగా భావించేవాడిని నేను భరించలేను. పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం నీకు ఇష్టం లేకపోతే మానే, నేనిస్తా. ఈ విషయంలో నువ్వేం చెప్పినా నేను విన్ను. టక్కున ఫోన్ పెట్టేశాడాయన. ఒక్క క్షణం ఆలోచించాడు శేఖర్. నేరం రుజువైతే రాజేష్ ఉద్యోగం ఊడుతుంది, ఆ కుటుంబం సర్వనాశనం అవుతుంది. ఏం చెయ్యాలి? తన అజాగ్రత్త వల్లనే ఇలా జరిగినందుకు చాలా విచారించింది మాలిని. వీక్లీ కొనడానికి వెళ్ళినప్పుడు చెక్ బుక్ కారులో వదిలేకుండా తనతో తీసుకువెళ్ళినట్టయితే ఈ అనర్థం జరిగేది కాదు. మళ్లీ ఫోన్ మోగింది. ఏం చేశారంటూ వెంకట్రామయ్య అడిగాడు. హఠాత్తుగా ఒక నిర్ణయానికొచ్చాడు శేఖర్. 10 నిమిషాల్లో మీకు లిఖితపూర్వకమైన రిపోర్ట్ అందజేస్తాం, తగిన చర్య తీసుకోండి. హోటల్ టైప్ మిషన్ మీదనే మాలిని చేత పోలీసులకు రిపోర్టు టైప్ చేయించాడు. సారీ మిస్ మధుమాలిని, మీ స్నేహితుడికి ఇబ్బంది కలిగించే పని మీ చేతనే చేయిస్తున్నాను. రాజేశ్వరరావు ఎలాంటివాడని మీరొకసారి అడిగారు, జ్ఞాపకందా? ఇప్పుడు అర్థమైందనుకుంటా అని రిపోర్టు మీద సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో అందజేశాడు. 12 గంటలకు ఒక హోటల్ ముందు కారు ఆగింది. స్పెషల్ ఏసీ రూంలో ఇద్దరికీ భోజనాలు ఆర్డర్ చేశాడు శేఖర్. మన అతిథులంతా ఎలాంటివారో చూపించడానికే మిమ్మల్ని నాతో రమ్మన్నాను. చూశారుగా, మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు. వాళ్ళు మన అతిథులని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అంది మాలిని. అవును, వాళ్ళదంతా ధనమదం. 2 రాళ్లు చేరేసరికి మనుషులు ఎలా తయారవుతారో చూశారుగా. మరి వీళ్లతో పోలిస్తే మన బాస్ గంజేవనంలో తులసి మొక్క కాదా? నిజానికి ఆ కుటుంబంలోని ఒక్కొక్కరు ఒక్కొక్క రత్నం. కైలాష్ గుణగణాల హరికథ ప్రారంభమవుతుందేమోనని భయపడింది మాలిని. కాని అంతలో భోజనాలొచ్చాయి. భోంచేస్తూ మీకు ఏమీ తోచకపోతే కాలక్షేపం కోసం ఏం చేస్తారు అని హఠాత్తుగా అడిగాడు శేఖర్. ఏం చెప్పాలో తోచలేదామెకు. గొప్పగా చెప్పుకోదగ్గ హాబీలు ఏవీ లేవామెకు. సినిమాలు, షికార్లు, నవలలు, కబుర్లు, అంతే కదా. కాలక్షేపం కోసం జీతం తీసుకోకుండా ఉద్యోగం చేసేవాళ్లను చూసారా మీరు? నాకు తెలుసు మీరు చూడలేదని. కానీ పూనం కేవలం కాలక్షేపం కోసం జీతం తీసుకోకుండా పొంతులమ్మగా ఉద్యోగం చేస్తోంది. ఎక్కడో కాదు, మీ ఇంటికి కొన్ని గజాల దూరంలో ఉన్న కాన్వెంట్లో. అక్కడ ఆమె చిట్టి చిట్టి పాపలకు బుల్లి బుల్లి పాఠాలు చెబుతుంది. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దుతోంది. ఆ పాపలందరికీ ఆమె తల్లి కాదు, దేవత. తల్లిదండ్రుల మాట వినని మొండి పిల్లలైనా ఆమె మాట వింటారు, బుద్ధిగా మొసలుకుంటారు. అలాంటి నిస్వార్థ ప్రేమమైని నేనెక్కడా చూడలేదు. ఇంత చిన్న వయసులో సిరి సంపదలిచ్చే సర్వసుఖాలను పరిత్యజించి యోగిన్లా పరమ పవిత్రంగా జీవిస్తున్న ఆమంటే మీకిష్టం లేదు, అసూయ. పక్కనే పిడుగుపడినట్లు మాలిని ఉలిక్కిపడింది. ఆమె హృదయాన్ని చీల్చి అట్టడుగు పొరల్లో ఏదో మూల మిడుకుమిడుకుమంటున్న భావాల్ని ఎక్స్రే కళ్లతో గమనించి వెలికితీసి ఆమె ఎదుటనే శేఖర్ ప్రదర్శించేసరికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. ఆమెను నేను ద్వేషిస్తున్నానని మీకెలా తెలుసు? తల వంచుకుని నెమ్మదిగా అంది. కళ్ళు, చెవులు, హృదయము తెరుచుకుని చూస్తే మా ఇంట్లో ఒకసారి మీరు పూనం ప్రసక్తి తెచ్చారు. అప్పుడు మీ స్వరంలో ఎంత ద్వేషం తొణికిసలాడిందో మీకు తెలీదు, నాకు తెలుసు. మీకు చెవులు తప్ప కళ్ళు, హృదయము లేవనిపించింది నాకప్పుడు. దేవుడు మనిషికిచ్చిన అపరూపవరం ప్రేమ. దాన్ని అర్హులకే పంచినప్పుడు ఎంత ఆనందం, ఎంత మనశ్శాంతి లభిస్తుందో మీకు తెలీదు. ఆ పవిత్ర వరాన్ని దుర్వినియోగపరిచి అనర్హులకు ప్రేమను, అర్హులకు ద్వేషాన్ని పంచిచ్చి తమ జీవితాలనే కాక ఇతరుల జీవితాలను కూడా దుఃఖభాజనం చేసుకుంటారు, చేస్తారు. చాలామంది మీలానే. ఎవరి గురించి మీకు తెలీదు. కనీసం ప్రేమించాననుకున్న ఆనంద్, రాజేశ్వరరావుల గురించి కూడా మీకేమీ తెలీదు. వాళ్ళు అందంగా ఉన్నట్టు మీ కళ్ళు చెప్పాయి, ప్రేమించేశారు. పూనం గురించి చెడ్డ విషయాలు మీ చెవులు విన్నాయి, నమ్మేశారు. కళ్లకు రంగుటద్దాలు తగిలించుకుని, హృదయాన్ని మూసుకుని, చెవులకు పూర్తి స్వాతంత్రమిచ్చి వ్యక్తుల్ని, లోకం పోకడను అవగాహన చేసుకోలేరెవరు. మనిషిని, మనసును, హృదయం నడపాలి. కేవలం కళ్ళు, చెవులు మాత్రమే కాదు. మనుషుల మనస్తత్వాల గురించి ఆలు తెలివి మీకు. కానీ లోకజ్ఞానం అలవరుచుకోవడానికి ఇంటి నుండి పారిపోయి వచ్చారు. మరి మీరు నేర్చుకున్నదేమిటి?
చల్లారిపోతుంది, భోంచేయండి. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా గబగబా భోజనం మొదలుపెట్టాడు శేఖర్. కొన్ని కోట్ల గుండు సూదులతో పొడిచినట్టు ఆమె హృదయం అతలాకుతలమైంది. ఆలోచనలు ఉకిరిబికిరి చేశాయి. అజ్ఞానపు పొరల్ని ఛేదించుకుని విజ్ఞానం వెలుగుల్ని చిందిస్తున్నట్టుగా అనిపించింది. ఆ మరిపిడిలో కన్నీళ్లు ఉబుకొస్తున్నాయి. తల వంచుకుని ఆమె ఎలాగో భోజనం ముగించింది. ఆమెలోని ఘర్షణను గమనిస్తూ జేబురుమాలు అందించాడు శేఖర్. అందుకొని కళ్ళొత్తుకుందామే. ఆ కన్నీళ్లతో పాటు ఆమె శేఖర్పై ఏర్పరుచుకున్న వైముఖ్యం పూర్తిగా కాకపోయినా చాలా వరకు కరిగిపోయింది. రాజేష్ మళ్లీ పోలీస్ కేసులో ఇరుక్కున్నందుకు ఆమె బాధపడుతూనే ఉంది. ఇప్పుడు ఈ కన్నీరు ఆ బాధను తొలగించి వేసింది. తానేంటో తనకు అర్థమైనట్లు ఆమె హృదయం తేలికపడింది. అందుకు శేఖర్కు కళ్ళతోనే కృతజ్ఞత తెలుపుకుంది. కారు ఆగగానే పరిగెత్తుకొచ్చిన హోటల్ మేనేజర్తో కుక్కుకి కబురు పంపి, వాడు రాగానే పదార్థాల నాణ్యతలో ఏమాత్రం తేడా వచ్చినా మీ డబ్బు చెల్లించాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయం రంగనాథ్ గారు వస్తారు. ఆయన వచ్చి పదార్థాలను రుచి చూస్తేనే గాని ప్యాకింగ్ మొదలు పెట్టకండి. ఎన్నో పెద్ద హోటళ్లను కాదని మీకు ఆర్డర్ ఇచ్చాం. మీ మర్యాద మా మర్యాద నిలపాలి అని వాళ్లను హెచ్చరించాడు శేఖర్. కారు గార్డెన్లోనికి వచ్చింది. అక్కడే రేపు కంపెనీ వార్షికోత్సవం డిన్నర్. రంగనాథ్ అక్కడ ఉండి పనులు చురుగ్గా చేయిస్తున్నాడు. అప్పటికే రంగురంగుల ఇటుకలు క్రాస్గా పాతి కాలిబాటలు ఏర్పరచడం పూర్తయింది. ఆవరణ నిండా మిలమిలా మెరిసే తోరణాలు రెపరెపలాడుతున్నాయి. ఆ చివర ఎత్తైన వేదిక కనిపిస్తోంది. ఆవరణ మధ్యలో 4-5 తిన్నెలు కనిపిస్తున్నాయి. అవి ఆకర్షణీయంగా పంచరంగులతో మెరిసిపోతున్నాయి. చెట్లకు కొంత ఎత్తు వరకు కాగితాలంటించి చేపలు చుట్టి వాటి మీద సూక్తులు, కార్టూన్లు, జోక్సు రాశారు. చెత్త పడేయడానికి అక్కడక్కడ రంగురంగుల డబ్బాలు అమర్చి వాటి మీద మీ పొట్టలు నిండిన తర్వాత మా పొట్ట నింపండి అని రాశారు. ఒక మూల ప్రథమ చికిత్స కోసం తడికల గది ఏర్పాటు చేశారు. దానిని ఒక డాక్టర్ నిర్వహిస్తాడట. మరొక పక్క కాఫీ, టీలు వేడి చేసుకోవడానికి స్టవ్లున్న గది. దాని పక్కనే అగ్నిమాపక సాధనాలున్న గది. వాడి నీరు ఆటంకం లేకుండా ప్రవహించడానికి కాలవలు. చిన్నపిల్లల కోసం చెట్ల కొమ్మలకు ఉయ్యాలు కట్టారు. కొంచెం పెద్ద పిల్లల కోసం రంగులు రాట్నం, జారుడు బల్లలు అమర్చారు. చెట్ల నుండి చీమలు, కీటకాలు పడకుండా అప్పుడే క్రిమిసంహారక ద్రవ్యాలు పిచికారీ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయింది మాలిని. శేఖర్ రంగనాథ్తో కలిసి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతని పక్కనే కూర్చుంటూ, చాలా భారీగా ఖర్చు పెడుతున్నారు అంది. హోటల్లోని అతిథి దేవుళ్లకు పెట్టే నైవేద్యం కంటే ఇది తక్కువే. మన వర్కర్స్కి కష్టపడి పనిచేయడం, కడుపు నింపుకోవడం తప్ప భార్యాబిడ్డలతో సరదాగా పిక్నిక్ వెళ్లడం లాంటి సరదాలుండవు. కష్టార్జితాన్ని సరదాలకు తగలేయడం ఎందుకు అనుకుంటారు. కానీ పిక్నిక్లు మనసును ఎంత ఉల్లాసపరుస్తాయో, జీవితంలో అలాంటి మధుర క్షణాలు ఎంత అవసరమో వారికి తెలీదు. ఏదో వచ్చాం, తిన్నాం, పోయాం అనుకోకుండా వాళ్లంతా దీనొక పిక్నిక్లా భావించి ఆనందించాలనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనకాడకుండా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. వాళ్ల జీవితంలో కనీసం ఈ ఒక్కరోజైనా ఆనందంగా, సర్వ ప్రపంచాన్ని మరిచిపోయేంత ఆనందంగా గడిచిపోవాలి. ఇంకా చేయవలసిన పనుల గురించి రంగనాథ్తో చర్చించి శేఖర్, మాలిని బయలుదేరారు. అక్కడికి ఇక్కడికి తిరగడం, చెక్కులివ్వడం, అవి ఇవి కొనడం, పనులను పురమాయించడం. చూస్తూ ఉండగానే టైం గడిచిపోయింది. సాయంకాలం 5 గంటలైంది. మాలిని కష్టపడి చేసిన పనేమి లేదు. అలానే తీరికలేదు. బాగా అలసిపోయింది. ఇప్పుడు మీ ఇంటికేం వెళతారు అని మాలినిని తమ ఇంట్లో డ్రాప్ చేసి కారు తీసుకుని కైలాష్ ఇంటికి వెళ్లాడు శేఖర్. అప్పటికి శారద బాగా కోలుకుంది. శనివారం కాబట్టి ఆలయానికి వెళ్లడానికి పిల్లల్ని సిద్ధం చేస్తోంది. గోరువెచ్చని నీటితో అరగంట స్నానం చేస్తేనే గాని మాలిని ప్రాణం కుదుట పడలేదు. కాఫీ తాగి కబుర్లు చెప్పుకుంటూ శేఖర్ రాక కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కైలాష్ ఇంటి వద్ద కారుంచేసి జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఆయనకు వివరించి అక్కడున్న తన స్కూటర్ మీద అరగంటలో తిరిగొచ్చాడు శేఖర్. వస్తూనే, పతిదేవుని కదా, ఆ కొబ్బరికాయ ఏదో నా పాదాల వద్ద కొట్టకూడదా, ఇప్పుడెందుకు ఆలయానికి అన్నాడు శేఖర్ నవ్వుతూ. ఈ విషయంలో మాత్రం నేను మీ మాట వినేది లేదు అంటూ అతని స్నానానికి నీళ్లు సిద్ధం చేసింది శారద. హోటల్లో బస చేసిన లక్ష్మీపుత్రుల్లో కొందరు కైలాష్ మిత్రులు, మరికొందరు ఫ్యాక్టరీకి ముడిసరుకు సరఫరా చేసే వ్యాపారులు. మిగిలిన వారు ఆంధ్రలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఫ్యాక్టరీ ఉత్పత్తులను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్స్. వర్కర్స్ గుమస్తాలతో కలిసి విందు ఆరగించేటంత సహృదయత వారిలో చాలామందికి లేదు. కానీ కైలాష్ ఆహ్వానాన్ని తిరస్కరించలేకొచ్చారు వాళ్ళు. వారికి తగిన మర్యాదలు జరగకపోతే లొకలొకలు బయలుదేరి పరిస్థితి విషమించి భవిష్యత్తులో ఫ్యాక్టరీ ప్రగతి కుంటుపడచ్చు.
అందుకే వారికి శనివారం రాత్రే ఘనంగా డిన్నర్ ఇచ్చి మరునాటి కార్యక్రమానికి వారిని మళ్ళా ఆహ్వానించి అక్కడకు రావడానికి ఇష్టం లేని వారికి హోటల్లోనే డిన్నర్ ఏర్పాటు చేయడం ఉభయత్రా మంచిదని జీఎం కైలాష్కు సలహా ఇచ్చాడు. మొదట్లో కైలాష్ ఒప్పుకోలేదు. అతిథులతో చాలామందికి పార్టీ అనగానే తాగుడు, క్యాబరే, వేసేలు గుర్తుకొస్తారు. మనం వాటిని ఎలాగూ ఏర్పాటు చేయడం లేదు. పైగా వర్కర్లతో బాటే వాళ్లకు భోజనాలు పెడితే చాలామంది అవమానంగా భావించొచ్చు అని జీఎం ఎంతగానో నచ్చజెప్పిన మీదట కైలాష్ ఒప్పుకున్నాడు. ఆ ఏర్పాట్లు కూడా శేఖర్ మీదనే పడ్డాయి. అందువల్ల ఆలయం నుండి ఇంటికొచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళా వెళ్లిపోయాడు శేఖర్. ఏదైనా పని మీద రాత్రి వెళ్లాల్సొస్తే సింహద్వారానికి తాళం వేసి వెళతాడు శేఖర్. అందువల్ల తాను తిరిగి రావడం బాగా ఆలస్యమైనా ఇంట్లో ఎవరికీ నిద్రాభంగం కలిగించకుండా అతడు ఇంట్లో ప్రవేశించడానికి వీలవుతుంది. ఈలోగా అవసరం పడితే దొడ్డుగుమ్మ ఉపయోగించుకుంటుంది శారద. శేఖర్ వెళ్ళాక మాలిని సాయంతో చపాతీలు చేసే కార్యక్రమంలో పడింది శారద. పిల్లలు వీధివైపు గదిలో చదువుకుంటున్నారు. దొడ్డిగుమ్మం ఎవరో తట్టినట్లు వినిపించి శారద తలుపు తెరిచింది. ఎదురుగా లత. ముఖం నిండా ఆందోళన, కళ్ల నిండా దిగులు. ఇంట్లో మాలిని కూడా ఉండడం చూసి చల్లకొచ్చి ముంత దాచిందాల్లా సంశయిస్తూ ఉండిపోయింది లత. పర్వాలేదులే, చెప్పు, ఒంటరిగా ఈ వేళపడొచ్చావేమిటి? అటు ఇటు కాసేపు వెర్రిచూపులు చూస్తూ మౌనం వహించింది లత. ఆమె కళ్ళు క్రమంగా చెమర్చి అంతలోనే ధారలు కట్టాయి. శారద కుర్చీ తెచ్చి వంటగదిలోనే కూర్చోబెట్టిందామెను. గ్యాస్ స్టవ్ నీలిమంట మీద దృష్టి నిలిపి బొమ్మలా ఉండిపోయిందామె. చెప్పమ్మా లత, అసలేం జరిగింది? బుజ్జగిస్తున్నట్టు అడిగింది శారద. అన్నయ్య గారు ఆయన మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చారట, విఫలంగా అంది లత. ఉదయం నుండి శేఖర్కు అసలు భార్యతో మాట్లాడడానికే అవకాశం చిక్కలేదు. అందువల్ల శారదకు పోలీసు రిపోర్టు సంగతి తెలీదు. మాలిని అడిగింది. చపాతీలు ఒత్తుతూనే ఉదయం జరిగిందంతా చెప్పింది మాలిని. నేను పత్రిక కొనుక్కుని కారు వద్దకొచ్చేసరికి రాజేశ్వరరావు గారు కారు వద్దనే ఉన్నారు. కారులో చెక్ బుక్ ఉంది. ఆయన ఎప్పుడు ఎలా తీశారో, ఆయన తీశారో లేదో కూడా నాకు తెలీదు. నాతో కాసేపు మాట్లాడి ఈలోగా సిటీ బస్ వస్తే వెళ్ళిపోయారు. చెక్కు పోయినట్టు నేనైతే కనిపెట్టలేకపోయాను గాని శేఖర్ గారు కనిపెట్టేశారు. ఇంకా నా బుద్ధికి అర్థమేమిటి శారద గారు? ఒక్కసారిగా బౌరు మంది లత. ఆ ఏడుపు విని చదువుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చారు. చటుకున్న కళ్ళు తుడుచుకుని సర్దుకుని కూర్చుంది లత. పిల్లల్ని దగ్గరగా తీసుకుని ఏమీ జరగనట్లే మామూలుగా నవ్వుతూ వాళ్లతో కబుర్లు మొదలుపెట్టింది గాని ఆమె ప్రయత్నం విఫలమైంది. అంతే, వెంటనే లేచి మళ్ళా వస్తా శారద గారు అంటూ ఎవరో తరుముకొస్తున్నట్టు పిలుస్తున్నా వినిపించుకోకుండా పారిపోయింది దొడ్డిగుమ్మలోంచి. దిగ్భ్రాంతిగా ఉండిపోయింది శారద. మొదటిసారి కలిసినప్పుడు లత మీద సదభిప్రాయం కలగకపోయినా ఇప్పుడు మాత్రం ఆమె పట్ల సానుభూతి కలిగింది లతకి. లత అంటే ఎందుకు ఏడుస్తూ పారిపోయిందో తెలియక బిక్కుబిక్కుమని చూస్తున్న పిల్లల్ని పిలుచుకు వెళ్లి చపాతీలు పెట్టింది మాలిని. శారదను కూడా పిలిచింది గాని ఆమె కదల్లేదు. చేయి పట్టి ఆమెను లాక్కుపోయింది మాలిని. పిల్లలు కాసేపు చదువుకుని పడుకోగానే వంటగది సర్దుకుని వేరే గదిలో శేఖర్కు మంచం పక్కా వేసి తాము బెడ్రూంలోని మంచం మీద చేరారు మాలిని, శారద. అప్పటికి శారద గాంభీర్యత సడలింది. మాలిని మెడ చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కుంటూ, చెల్లి, నీతో ఇలా మంచం మీద దొర్లుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంది శారద ఆర్తిగా. ఇదే తగిన సమయం అనుకుని, అక్క, నీ కథ చెప్పవు అని అడిగింది మాలిని గోముగా. నీకు కథల పిచ్చి బాగానే పట్టింది అని నవ్వేసి ప్రసంగం దారి మళ్లించబోయింది శారద. కాని మాలిని ఆమె ఎత్తుగడ సాగనివ్వలేదు. ఆమె నిండు జవ్వని. ఆమెకు జీవితమే ఒక సుందర స్వప్నం. లోకం పచ్చగా కనిపించేది. అందమైన కాలేజీ అమ్మాయిలందరికీ ఉన్నట్టుగానే ఆమెకు ఆరాధకులుండేవారు. వారిలో రాజు ముఖ్యుడు. ఇట్టే ఆకర్షించే అందం అతంది. ఆమెకు అతనితో పరిచయం చాలా తమాషాగా జరిగింది. క్లాసులో లెక్చరర్ అతన్ని ఏదో ప్రశ్న అడిగేసరికి అంతవరకు ఆమె వైపు తదేకంగా చూస్తూ పరధ్యానంగా అతడు తొట్రుపడి తతత మమమ అన్నాడు. క్లాస్ అంతా ఒకటే నవ్వు. కాలేజీ కాగానే ఆమె అందానికి జోహార్లు అర్పించాడు రాజు. అలా ప్రారంభమైన పరిచయం కొద్ది రోజుల్లోనే మారాకు తొడిగింది. రోజులు నిత్య వసంతంలా గడిచిపోతున్నాయి. అతను కనిపించగానే ఆమె హృదయం లోలోనే గానం చేసేది. ఒక్కోసారి ఆ గానం అప్రయత్నంగా ఆమె పెదవులపై చిందులు వేసేది. అప్పుడు సన్నిహితులు రువ్వే వేళకోళాలు తీయగా వినిపించేవామెకు. సాహిత్య పోటీల్లో తరచుగా ఆమెకు బహుమతులొచ్చేవి. అభినందనలు తెలపడానికి అతడు, అందుకోవడానికి ఆమె వేగిరపడేవారు.
అందుకు అనువుగా ధవళేశ్వరం ఆనకట్ట వద్దకో గోదావరి గట్టు వద్దకో వెళ్లి కలుసుకునేవారు. వారి స్నేహం తరచుగా క్లాసులు ఎగ్గొట్టడం వరకు ఎదిగింది. రాజు అద్భుతమైన నటుడు. కాలేజీ నాటక పోటీల్లో బహుమతులన్నీ అతనివే. అంతర విశ్వవిద్యాలయ నాటికల పోటీలో అతడు ఉత్తమ నటుడిగా బహుమతి పొందగా అతనికి అభినందనలు తెలపడానికి గోదావరిలా ఉరకలు వేస్తూ వెళ్ళిందామె. పనిలో పనిగా ఇద్దరూ హృదయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఒకరోజు రాజు కాలేజీకి రాలేదు. అతి ముఖ్య విషయం మాట్లాడడానికి ధవళేశ్వరం రమ్మని ఆమెకు కబురు పంపాడు. ఆమె క్లాసులు ఎగ్గొట్టి సిటీ బస్టాప్ వద్దకొచ్చింది. ఎంతకు బస్సు రాలేదు. క్షణం ఒక యుగంలా ముళ్ల మీద నిల్చుంది. టైం 3 దాటింది. ఆమెలో ఆత్రం, విసుగు, కోపం, కసి. అంతలో దూరంగా ఆపద్బాంధవిలా బస్సు కనిపించింది. బస్సు వస్తోంది, వస్తోంది, వచ్చేసింది. కానీ బస్సు నిండా జనం. ఫుట్బోర్డు మీద కూడా గబ్బిలాల మాదిరిగా వేలాడుతున్నారు. దిగేవారు దిగుతున్నారు, ఎక్కగలిగేవారు ఎక్కుతున్నారు. ఇంకెవరూ ఎక్కద్దని కండక్టర్ మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. ఈ బస్సులో వెళ్ళగలిగితే కనీసం 4:30కైనా ఆమె అతన్ని కలుసుకోగలదు. ఈ బస్సును వదులుకుంటే తర్వాత బస్సు ఎప్పుడొస్తుందో ఏమో. ఇంటికి ఆలస్యంగా వెళితే మరో బాధ. కానీ ఈ బస్సు ఎక్కడం ఎలా? బస్సు కదిలిపోతోంది, పోతోంది. అంతే. ఏదో అదృశ్యశక్తి ఆవహించిందాల్లా బస్సుతో పాటు పరిగెత్తి శక్తి అంతా కూడదీసుకుని ఫ్రంట్ డోర్ వద్దనున్న కడ్డీ అందుకుంది. అంతే ఆమెకు తెలిసింది. అంతవరకు ఆమెకు చెప్పి ఇక చెప్పలేకపోయింది శారద. ఆమె హృదయం బరువెక్కి కళ్లల్లో మేఘాలు కమ్మేశాయి. తర్వాత ఆవేశంగా పాదాల్ని కప్పి ఉంచిన చీరను తొలగించి తర్వాత ఏం జరిగిందో చూడు అని ఏడ్చేసింది. శారద కుడికాలుకు వేళ్లు లేవు. నిర్ఘాంతపోయింది మాలిని. అనునయంగా ఆమెను హత్తుకుని, నీకు దేవుడంత అన్యాయం చేశాడక్క, నాకింతవరకు ఈ విషయం తెలియనే తెలీదు అంది. కన్నీళ్లు తుడుచుకుంది శారద. మనిషిన తర్వాత ఏవో లోపాలుండకపో. అయితే చాలామంది ఆ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ దొరికిపోతారు. నేను ఈ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏనాడూ ప్రయత్నించలేదు. అందుకే నా లోపం ఎవరూ కనిపెట్టలేకపోయారు. దేవుడు నాకు అన్యాయం చేయలేదమ్మా, మహోపకారమే చేశాడు. లేకపోతే నేను కూడా శారద వాక్యం పూర్తి చేయలేదు. ఆమెకెందుకనో లత జ్ఞాపకం వచ్చింది. కాసేపు ఎదురుచూసి చెప్పక్క అంది మాలిని. నిజంగా నేను కళ్ళు తెరిచింది ఆసుపత్రి మంచం మీదే. ప్రపంచం అంటే ఏంటో నాకు తెలిసింది అక్కడే. పొట్టుదప్పి నేను కింద పడ్డానట. బస్సు వెనక చక్రాలు నా పాదం మీదుగా పోయాయట. వేళ్లు బాగా నలిగిపోతే ఆసుపత్రిలో వాటిని తీసేశారు. మొదట్లో అందరూ నా పట్ల సానుభూతి చూపారు. అంత బాధలోనూ నా కళ్ళు రాజు కోసం వెతికేవి. అవిటిదాన్నైనందుకు నా హృదయం ఆక్రోశించేది. స్నేహితులు, బంధువుల సానుభూతి నా తపనను తీర్చేది కాదు. అతడు రావాలి, వచ్చి నీకేం పర్వాలేదు, నేనున్నాను అనాలి. నేను వినాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. కానీ రాజొచ్చాడు. నావాడుగా కాదు, మా క్లాస్మేట్స్ అందరితో వాళ్లలో ఒకడుగా వచ్చాడు. ఉలుకు పొలుకు లేకుండా అందరితో పాటు వెళ్ళిపోయాడు. క్రమంగా నా తల్లిదండ్రులకు నా ప్రేమ వ్యవహారం తెలిసిపోయింది. ఎవరూ దగ్గర లేనప్పుడు అమ్మ ఆసుపత్రిలోనే, ఒసే ముదనష్టపుదానా, నీ కాలేజీ నిర్వాకం ఇదా? నీ చరిత్ర ప్రపంచమంతా తెలిసిపోయిందే. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే? నీకే పెళ్లి కాకపోతే ఇంకా చెల్లెళ్ల గతి ఏంటి అంటూ సగం బాధగా సగం కోపంగా నన్ను తిట్టిపోసేది. నాన్న కూడా సానుభూతి చూపేవారు కాదు. కన్నందుకు తప్పదుగా అన్నట్లు ప్రవర్తించేవారు. నేను ఆసుపత్రిలో ఉండాల్సి రావడం వల్ల మా ఇంటి పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఇంటి పనులు మానుకుని ఎవరో ఒకరు నాకు సాయంగా ఆసుపత్రిలో ఉండాల్సొచ్చేది. ఉన్నంతసేపు ఏదో సణుక్కుంటూ ఉండేవారు. అక్క దగ్గరకు వెళుతున్నాను అని చెప్పి ఆసుపత్రికి రాకుండానే అబ్బాయిలతో తిరగడం మొదలుపెట్టింది చెల్లి. తమ్ముడు మోహన్ అమ్మాయిలకు ప్రేమలేఖలు రాయడం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరూ రోజురోజుకు బరితెగించి నాన్ననే ఎదిరించడం ప్రారంభించారు. వీటన్నింటికీ నేనే కారణమైనట్లు నువ్వు చూపిన బాట మహాతల్లి అని అమ్మ తిట్టిపోసింది ఒకరోజు. నాన్న ఆఫీసు నుండి ఆసుపత్రికి వస్తూనే దండకం ప్రారంభించారు. నువ్వు చచ్చినా బాగుండిపోను, పీడ విరగడయ్యేది. ఆసుపత్రిలోనే ఇంతగా సన్మానం పొందుతున్నానే, ఇంకా డిశ్చార్జ్ అయి ఇంటికి వెళితే ఆ భావం కలిగితేనే గుండె ఆగిపోయేది. నా పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. లోకం అంటే ఏంటో తెలిసొచ్చింది. మనం బుద్ధిగా ఉన్నంతకాలము మనకు అందరూ ఉంటారు. కాస్త పొరపాటు చేశామో లోకులతో పాటు మనవాళ్లు కూడా మనల్ని కాకుల్లా పొడుస్తారు. కాలు బాధ, గుండెల్లో పుట్టెడు దిగులు, మెదడులో ఆరని మంటలు. ప్రమాదంలో నా వేళ్లు నలిగిపోయాయి గాని వీళ్ల ప్రవర్తన, రాజ నిర్లక్ష్యంతో నా హృదయమే నలిగిపోయింది. నలిగిపోయిన వేళ్లు తీసేశారు. నలిగిపోయిన హృదయాన్ని తీసేయడం ఎలా? చచ్చిపోతే బాగుండనిపించేది. అలాంటి నికృష్ట పరిస్థితుల్లో నేనుండగా ఆశాజ్యోతిలా ఆయన
అంటే రాజశేఖరం గారు వచ్చారు. ఆ రోజుల్లో ఆయన రాజమండ్రిలోనే ఏదో ఆఫీసులో పనిచేస్తూ మా ఇంట్లోనే ఒక గదిలో అద్దుకుండేవారు. ఆయన గదికి ఎప్పుడొచ్చేవారో, ఏం చేసేవారో, ఎప్పుడు వెళ్లేవారో నాకేమీ తెలీదు. ఆయన గురించి అసలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. అలాంటి ఆయన ఆసుపత్రికి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రాత్రిపూట విజిటర్స్ని లోనికి రానివ్వరు, మరి ఎలా వచ్చారు అని అడిగాను. పెద్ద డాక్టర్ గారు అమ్మాయికి ప్రైవేట్ చెబుతున్నారట ఆయన. ఆ పలుకుబడి ఉపయోగించి వచ్చారాయన. నన్ను మాటల్లో పెట్టి నవ్వించారు. నీ మనస్తాపం నాకు తెలుసు, దిగులు చెందకు శారదా, నేనున్నాను అన్నారు కొండంత దేవుళ్ళ. ఆఘాతంలోనికి కూరుకుపోతున్న నాకు ఆధారం దొరికినట్లయింది. గత 4-5 రోజులుగా తిట్లు దీవెనలతో విసిగిపోయిన నాకు ఆయన మాటలు అమృతంలా సోకాయి. సరిగ్గా అలాంటి మాటలే నేను రాజు ద్వారా వినాలని ఆశించాను. కానీ రాజశేఖరం గారి నోట విన్నాను. అదే విదాడించే వింత నాటకం. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొదటిసారిగా నేను ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. మర్నాడు తమ్ముడు మోహన్ వచ్చాడు దుమ్దుమ్లాడుతూ. ఈ ముసలి పీనుగులకు బుద్ధి లేదు, చెబితే వినరు. ఈ చదువులు ఎవరిని ఉద్ధరిస్తాయి? పాస్ అయితే మాత్రం తేరగా ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయి? నేనొక కొత్త పద్ధతిని ఆలోచించి ఆచరిస్తుంటే ఈ ముసలి పీనుగులు కాదంటారు. ఏంటా కొత్త పద్ధతి అని అడిగాను. ఏముంది, లక్షలున్న అమ్మాయిని లక్షణంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడమే. అందుకు ఇప్పటి నుండే ప్లాన్ వేస్తున్నా అన్నాడు హుషారుగా. వేలెళ్ళేడు వెధవ ప్రేమను వ్యాపారంగా మార్చేస్తున్నాడు. అక్క, నువ్వు ప్రేమించినవాడు లక్షాధికారి అవునా కాదా? వాడు నిన్ను చూడ్డానికి వస్తున్నట్టు లేదే, అడ్రస్ ఇవ్వు, వాడిని లాక్కొచ్చి పడేస్తా అని హీరోలా నవ్వాడు. నిండా 15 సంవత్సరాలు లేని వెధవ. వాడు వెళ్లగానే అమ్మొచ్చింది. పాలల్లో పంచదార కలుపుతూ దండకం ప్రారంభించింది. ఆపుకోలేనంత దుఃఖం కలిగింది నాకు. అమ్మా, ఆ చేతిలోనే పాలల్లో కాస్త విషం కలిపి నాకివ్వు, నీ శని విరగడైపోతుంది అన్నాను. ఆమె దండకం ఆగిపోయింది. కంటతడి పెట్టుకుని, ఎంత మాటన్నావే శారదా, ఇంటి పరిస్థితి చూస్తే మతి పోతోంది తల్లి. కడుపు కట్టుకుని మీ పెళ్లిళ్ల కోసం కూడబెట్టిన డబ్బంతా మంచినీళ్ల ప్రాయంగా డాక్టర్ల ముఖాన కొట్టాల్సి వస్తోంది. బంధువులు కాకుల్లో పొడుస్తున్నారు. పిల్లలు నా మాట వినడం లేదు. మనసు విరిగి ఏదో వాగాను, బాధపడకమ్మా అని ఏడ్చేసింది అమ్మ. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. కాసేపుండి అమ్మ వెళ్ళిపోయింది. కానీ నా మనసు కలతబారింది, కుదుట పడలేదు. నాకు తెలియకుండానే నా హృదయం ఆయన కోసం ఎదురు చూస్తోంది. ఆయనొచ్చారు, ఓదార్చారు, నవ్వించారు, నాలో ఆశాజ్యోతి వెలిగించారు. వాసన చూసుకుంటూ హాయిగా నిద్రపోమ్మని దోశల నిండా పచ్చ సంపెంగలు పోశారు. అవంటే నాకెంతిష్టమో. 2 రోజులు గడిచాక రాజొచ్చాడు. ఏం చేయించారు, మా నాన్న చాలా పట్టుదలగా ఉన్నాడు. మహాలక్ష్మిలా నిండుగా ఉన్న కోడలు కావాలని. మన పెళ్ళయ్యాక యాక్సిడెంట్ జరిగినా బాగుండేది. ఇప్పుడు చూస్తూ చూస్తూ అవిటిదాన్ని. ఇక వాక్యం పూర్తి చేయలేదు రాజు. అతని ఆంతర్యం గ్రహించాను. వెళ్ళి మహాలక్ష్మి తెచ్చుకో అనేసి రోషంగా ముఖం గోడవైపు తిప్పుకున్నాను. మన పెళ్లికి నాన్నగారిని ఒప్పించడానికి సాయశక్తులా కృషి చేస్తాను, కానీ నన్ను అపార్థం చేసుకోకు. నా ప్రయత్నంలో నేను విఫలమైతే నా వలపులు నీవే. రాజుని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అతడు చెప్పేదంతా శుద్ధ గ్యాస్. నేను సమాధానం చెప్పలేదు. అతనికి నా ముఖం చూపించదలుచుకోలేదు. గ్యాస్ కొట్టి కొట్టి చూసి చూసి వెళ్ళిపోయాడు. నా దేనావస్థకు కుమిలిపోతూ చాలాసేపు అలానే ఉండిపోయాను. పచ్చ సంపంగి కమ్మని సువాసన గుప్పుమంది. ఆయన వచ్చారన్నమాట. అయినా నేను తల తిప్పలేదు. ఆయన నా పక్కనే మంచం మీద కూర్చున్నారు. అయినా నేనటు తిరగలేదు. నా తల మీద చెయ్యేసి వాత్సల్యంగా తల నిమిరారు. ఉలిక్కిపడి ఆయన వైపు తిరిగాను. నా కన్నీళ్లు రుమాలతో ఒత్తుతూ, ఛీ, ఏడుస్తున్నావా చిట్టిపాప అన్నారు జాలి కురిపిస్తూ. ముఖం మీదకు అల్లిబిల్లిగా వ్యాపించిన కురులను సవరిస్తూ, ఎందుకేడుస్తున్నావు అన్నారు వాత్సల్యంగా. అంత వాత్సల్యాన్ని భరించలేక కళ్ళు మూసుకున్నాను. నేను ఎంతకు మాట్లాడకపోవడం చూసి వెళ్ళిపోనా అని లేచారు. చటుకున కళ్ళు తెరిచి ఆయన చేయి పట్టుకుని ఆపాను. రోజులు గడుస్తున్న కొద్దీ గాయం నయమైంది. స్నేహలత నన్ను రాజశేఖరం గారితో కలిపి దృఢంగా బంధించింది. ఆయన మాట్లాడుతుంటే ఎన్ని యుగాలైనా అలా వింటూ ఉండాలనిపించేది. ఆయనకు తెలియని విషయం లేదా అని ఆశ్చర్యపోయేదాన్ని. ప్రపంచ రాజకీయాలు, మానవ మనస్తత్వం, చివరకు నా ఇష్టాయిష్టాలు, అలవాట్లు, అభిరుచులు అన్నీ ఆయనకు తెలుసు. కానీ ఆయన గురించి నాకు చిన్న మెత్తు కూడా తెలీదు. ఒకరోజు ఆయన కథ అడిగాను.